వెల్కమ్ టు విజన్ టీవీ న్యూస్. విజన్ టీవీ న్యూస్ కు స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వరద ఉధృతి. జగ్గయ్యపేట అగ్రహారం పాలేటి బ్రిడ్జి కొంత భాగం డ్యామేజ్ అవడంతో శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య బ్రిడ్జి వద్దకు వెళ్లి దానిని పరిశీలించి అధికారులను పిలిపించి దానికి సంబంధించిన మరమ్మతులు వెంటనే చేయాలని, దానికి కావాల్సిన సహాయ సహకారాలు 100% అందిస్తామని, పనుల విషయంలో అలసత్వం చేయకూడదని తెలియజేశారు. అనంతరం అగ్రహారం గ్రామంలో పర్యటించి వరద ఉధృతికి దెబ్బతిన్నటువంటి ఇళ్లను పరిశీలించారు. ఈ విధంగా తాతయ్య మాట్లాడుతూ, వరద ఉధృతికి దెబ్బతిన్నటువంటి ప్రతి ఇళ్లను అధికారులను పంపించడం జరిగిందని, వారు ప్రతి ఇంటికి కూడా వచ్చి జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఆ అంచనాలు ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని, దెబ్బతిన్నటువంటి వారు ఆర్థికంగా నష్టపోయినటువంటి వారికి ప్రభుత్వం నుంచి న్యాయం చేసే వరకు వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేస్తామని, అదేవిధంగా ఎలక్ట్రికల్ అధికారులు, ఆర్ఎండ్బి అధికారులు, తహసీల్దార్ ఆఫీస్ వారి ప్రజలు ఎటువంటి ఇబ్బంది కలిగని సహించేది లేదని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల కష్టాలను తెలుసుకుంటున్నారని, అదేవిధంగా అధికారులు కూడా అలసత్వం వహించవద్దని, తక్షణమే అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల వల్ల వరద రావటం, ప్రత్యేకంగా జగ్గయ్యపేట కాన్స్టిట్యూన్సీ అగ్రహారం పాలేరు పొంగి పొలాల మీద రావటం, పంట నష్టపోయింది. ఇళ్లలో చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు మరి డ్రింకింగ్ వాటర్ కూడా పవర్ కూడా ఇబ్బంది అయింది. కాన్స్టిట్యూన్సీలో వివిధ గ్రామాలు పాలేరు ఒట్టు కావచ్చు, మునేరు ఒట్టు కావచ్చు, పొలాల డ్యామేజ్ అయ్యి పొలాలు నష్టపోయిన పంట పొలాలు మొత్తం కూడా ఈరోజు ఆర్డీఓతో కలెక్టర్తో మాట్లాడడం, వివిధ శాఖ అధికారులతో మాట్లాడి ఇమ్మీడియట్గా వ్యవసాయ పంట పొలాలు ఏ విధంగా నష్టపోయారు, హౌసెస్ ఏ విధంగా నష్టపోయారు, అదేవిధంగా ఆస్తి ఏ విధంగా నష్టపోయారు అనే విషయం మొత్తం కూడా నోట్ చేసుకొని, ఎక్కడ కూడా మరి రాకపోకలు ఇబ్బంది లేకుండా అటు ఆర్ఎంబీ అధికారులు కానీ, పంచాయతీరాజ్ అధికారులు కానీ రోడ్డు రాకపోకలు ఇబ్బంది లేకుండా, పవర్ ప్రాబ్లం లేకుండా, అదేవిధంగా మరి డ్రింకింగ్ వాటర్ కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా మరి రికార్డ్ చేసుకొని మొత్తం కూడా చేయమని చెప్తున్నాం. అన్ని గ్రామాలు పర్యటించి అధికారులతో మన సమీక్ష ఏర్పాటు చేసుకొని ఏ గ్రామాల్లో కూడా మౌలిక సదుపాయాలు ఇబ్బంది లేకుండా, అదేవిధంగా నష్టపరిహారం కూడా రికార్డ్ చేసుకుంటూ దీన్ని కూడా మరి ప్రభుత్వ దృష్టి తీసుకుని తప్పకుండా చేద్దాం. మా నాయకుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ రాష్ట్ర అధికారులతో, జిల్లా అధికారులతో మానిటరింగ్ చేసుకుంటా ఉన్నారు. రౌండ్ ది క్లాక్ పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా ఈ ప్రభుత్వం నష్టపోయిన ప్రజలకి పూర్తిగా అండగా ఉంటారని తెలియజేస్తా ఉన్నాం. ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి ఏ గ్రామంలో, ఏ పట్టణంలో ఎవరైతే ఏ నష్టపోయారో, కొన్ని చోట్ల ఇల్లు కొట్టకపోయినాయి, కొన్ని చోట్ల గడ్డి మొన కొట్టకపోయినాయి, కొన్ని చోట్ల పంట నష్టపోయింది, అగ్రహారం బ్రిడ్జి డ్యామేజ్ అయిపోయింది. ఈ విధంగా రాకపోకలు, డ్రింకింగ్ వాటరు, వ్యవసాయం ఇవన్నీ కూడా ఎక్కడైతే మొత్తం కూడా రికార్డ్ చేసుకుని ప్రయత్నం చేస్తామో, ఇంకా ఏమైనా ఉంటే మా దృష్టి పడకైతే అధికారులు పంపించి వాళ్ళ జరిగిన నష్టాన్ని ఏ విధంగా మనం ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి దాన్ని రెక్టిఫై చేయాలని ఆలోచిస్తామో, ఎవరికాళ్ళు ఎప్పటికప్పుడు మాకు తెలియజేయాలని కోరుతాము.